పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శూరతః సుముఖః సూక్ష్మః, శూరతః సుముఖః సూక్ష్మః, సుఘోషః సుఖదః సుహృతో, సుఘోషః సుఖదః సుహృతో, మనోహరో జితక్రోధో, మనోహరో జితక్రోధో, వీరబాహుర్విదారణః, వీరబాహుర్విదారణః. శూరతః, అది శూరతాయ నమః. అది శోభనం వ్రతం అస్యేతి శూరతః. శూరత అంటే మంచి వ్రతము గలవాన్ని శూరతః అంటారు. కాబట్టి అటువంటి వారు శూరతః, ఆయన ఏమిటి? మంచి నిష్ఠావ్రతము కలవారు. సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతత్ వ్రతం మమ అంటున్నారు. సూరతం అంటే ఇంకో విషయాన్ని చెప్తున్నారు. సకృదేవ ప్రసన్నాయ, సకృత్ అంటే ఒకేసారి మనం చక్కగా అతన్ని ఆరాధించామంటే ఒకేసారి ప్రసన్నము అయినటువంటి వారు. ఇంకా తవ అస్మీతి అభయం, సర్వభూతేభ్య అభయం, సమస్త భూతములు అంటే సమస్త జీవులకి కూడా అభయ ప్రధానము ఇచ్చేవారు. అంటే ఏమిటి? భయాన్ని పోగొట్టేవారు. ఈ ప్రకారముగా అతడు మనకి అనేకమైనటువంటి విషయాలని అందించేవారు. అందుచేత చెప్తూ ఉన్నారు, శోభన ఘోష వేదాత్మకోస్యేతి మేఘ గంభీర ఘోషత్వాత్. ఈ ప్రకారముగా మనకి సుప్రసన్నము తర్వాత వస్తుంది. అది సువ్రత, ఇక్కడ ఇంచుమించు రెండు ఒక అర్థం అన్నమాట. అభయం సర్వభూతేభ్య దదామి అంటున్నారు భగవంతుడు. ఏతత్ వ్రతం మమ. ఇప్పుడు సువ్రత కదా, ఆయన మంచి వ్రతం కలవాడంటే ఎవరు? భగవంతుడు. ఏ వ్రతం కలవాడు మరి అతడు? మనకి వ్రతం ఉంది, ఏదో మనం వ్రతం చేస్తున్నా ఆ వ్రతము ద్వారాగా మనకి ఏదో ఒక కార్యాన్ని ఉద్దేశించి వ్రతం చేస్తుంటాం. మరి ఆ వ్రతం ఆ కార్యాన్ని ఉద్దేశించి ఉంటుంది. సత్యనావ్రతం చేస్తున్నా, సంతానం లేకపోయినా సత్యనావ్రతం చేస్తారు, పెళ్లి కాకపోయినా సత్యనావ్రతం చేస్తారు, ఇల్లు బాగుండాలి సత్యనావ్రతం చేసుకుంటున్నా. ఇలాగా ఒక ఫలాల్ని ఆ వ్రతం మనకి ఇస్తుంది. అయితే మరి ఇతనికి ఏం కావాలి వ్రతంకి? ఈయన వ్రతం ఏమిటి? ఇప్పుడు మన వ్రతం అది ఏదో ఒకటి మనకు కావలసినటువంటి దానిని పొందాలని మనం వ్రతం చేసుకుంటాం, తప్పలేదు. అందరూ సంతోషం వ్రతం చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేస్తాం, ఇవన్నీ ఎందుకంటే మన లోకంలో ఉన్నాం కదా. కాబట్టి ఆ వ్రతాలు చేసేటప్పుడు వాళ్ళు ప్రసన్నమైపోయి మనకున్నటువంటి కోరికల్ని తీరుస్తారు. మరి ఇతనికి ఏ వ్రతము? ఇది నేను సూరత ఏమంటున్నా కదా, మంచి వ్రతం కలవాడని. ఆయన దీనికోసం, ఆయన దీనికని చెప్తున్నాను అనమాట. ఆయన వ్రతం ఏమిటంటే సర్వభూతేభ్య అభయం దదామి. నా వ్రతం ఏమిటయా అంటే సమస్త భూతములకి జీవులకి భయం లేకుండా కల్పించేదే నేను. ఆ భయరహితమైనటువంటి స్థితిని కల్పిస్తాను అంటున్నారు. ఇంకా ఏమిటి? యాచతే తవాస్మీతి సకృదేవ యాచతే. ఒక్కసారి నన్ను యాచించారంటే అర్థమైందా? యాచించాలంటే ఏమిటి? యాచించడం అంటే అడుక్కోవడం, కోరుకోవడం ఏమంటారు. కాబట్టి ఒక్కసారి నన్ను యాచించారంటే వారికి ప్రసన్నాయ. అర్థమైందా? వారికి నేనవుతాను ప్రసన్న. అది అంతే. అందుచేత అది నా వ్రతం. ఒక
ఒకసారి యాచించాడు, యాచించక గజేంద్రుడు అయిందా ఇవే తప్ప ఎత్త యాచించాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు యాచించినాడు. అర్థమైందా? ఆయన ఏం చేసినాడు? వెంటనే వచ్చేసాడు. ద్రౌపది యాచించింది, భోజనం కాడ కూర్చొని ఒక ముద్ద పెట్టుకుంటున్నాడు. రెండో ముద్ద ఇంక పెట్టుకోలేదు, యాచించింది. అర్జెంటుగా రమ్మని చేయగొడుకొని వెళ్ళిపోయినాడు. అర్థమైందా? మన ఇతరుల ఉపకారానికి అందరూ పరిగెడతామా? మన ఇంట్లో ఆపదిస్తే అన్నం అక్కడ పడి వెళ్ళిపోతాం, ఎక్కడో ఫోన్ చేస్తే. అర్థమైందా? ఇంటికి సంబంధం వాళ్ళు ఫోన్ చేశారంటే ఏదో హఠాత్తుగా వచ్చిందని అన్నం లేదు, ఇంకేం తిండి ఇంకేం చేస్తామని అక్కడే భరిసిపోతాం మనం. అంతేకాని ఇతరులకి ఏదో వచ్చిందని తీసిపోదామని అక్కడికి వెళ్ళి తిండి కూర్చోదు, కుదరదు. అర్థమైందా? ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాతే అదేదో చూడకుండా తిరిగిపోతే ఒక గొడవ అయితే అయిపోతుంది. అర్థమైందా? ఇంకా వాళ్ళన్నీ తీసుకెళ్లాలా, అక్కడికి పోవాలి, ఇవన్నీ అవుతాయా అనుకుంటా. అది లేదు భగవంతుడి. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే అక్కడ దొరుకుతారో దొరకదన్నమాట ఆయనకి లేదన్నమాట. అందుకని చెప్తున్నాడు సకృదేవ ప్రసన్నాయ ఏమి తవాస్మీతి యాచతే. అయిందా? ఒక్కసారి కానీ ఆయన చక్కగా ఏమి పోతాడనమాట. అందుకని చెబుతూ ఉన్నాడు ఈ ప్రకారంగా. ఇది ఎక్కడ వచనం అంటే రామాయణ వచనం. ఇది శ్రీరామాయణంలో రాముడు చెబుతున్నాడనమాట. ఈ ప్రకారముగా ఒక్కసారి నాకు శరణాగతుడు ఎవడైనా అయ్యాడనుకోండి, వాడికి సమస్తమైనటువంటి భయాలు పోగొట్ట అభయం నేను ఇస్తున్నాను. అందుచేత భగవంతుడు శూరత అన్నటువంటి పేరుకి అలా ఉండాలి. మన వ్రతం కూడా ఎలా ఉండాలి? అలా కథలాగా ఉండకూడదు. గయ్యలు లేకపోతే కథలాగా ఉంటాయన్నమాట. అర్థమైందా? అది ఇదే ఉండాలి, ఇంకేముంది మీరు అనేకసార్లు వ్రతం. అక్కడ ఏదో ఒకటి వదలమంటారా? వదలమంటారా? మన వ్రతం కదా, మళ్ళీ ఆ వ్రతం ఏం చేస్తాం? మనకు అవసరం వచ్చినప్పుడు అర్థమైందా వదిలేస్తాం. అవసరం లేనప్పుడు వ్రతం అలా ఉండకూడదు. అందుకని చెప్తున్నాను అనమాట. ఈ ప్రకారముగా కాబట్టి అది అలా ఉండాలి వ్రతం అనేది. అందుకు చెప్తున్నారు. ఇక సుముఖ రెండవ పదం. శోభనం ముఖం అస్యేతి సుముఖ. ఆయన ముఖం ఎలాంటిదంటే చక్కనైనటువంటి ముఖం. శోభనం అంటే ఏమిటి? మంచి జరుగుతుంది అన్నమాట. శోభనం అంటే మంచి అన్నమాట. కళ్యాణం శోభనం. కళ్యాణం అంటే పెళ్ళి అనుకుంటారు. అర్థమైంది కదా? అతను పెళ్లి కాదు ఇక్కడ. కళ్యాణం అంటే సమస్త కార్యాలు విజయవంతంగా జరగడమే కళ్యాణం. అది శోభనం అంటే అన్ని మంచి జరగడమే శోభనం. అది అన్నమాట. కాబట్టి అటువంటి ముఖం సు అంటే శోభనం, ముఖ సుముఖ. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః అంటామా లేదా? అక్కడ ఈయనకు కూడా ఉంది ఓం సుముఖాయ నమః అని. ఎవరికి? ఇష్టమొచ్చు కూడా ఉంది. దానిపైగా సుముఖాయ నమః అంటున్నాం. ఆయన ముఖం మంచిదన్నమాట. ఆయన ముఖం చూస్తే విఘ్నాలన్నీ పోతాయి. మంచిదే అంటే ఎవరికన్నా అందంగా ఉన్నాడు అంటారేమో. వంకలతో ఉన్నాము, జాతలాడి చెవులు, ఆ ముక్కులు పెట్టుకొని ఇది సుముఖం అంటే బాగుంటుందా అంటారా? అంటే సుముఖం అంటే ప్రసన్న వదనం అనమాట. అర్థమైందా? అందుకే ఆయన కూడా ప్రసన్న వదనమే. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతే. ఆ ముఖం ఎలాగున్నా మనకు సంబంధం ఏమండి? మనకి విఘ్నాలు లేకుండా కావడమే మనకి సంబంధం. అలా ముఖాలు ఎలాగున్నా మనకు సంబంధం లేదనమాట. కాబట్టి మన కార్యక్రమం ఏం కావాలి? నిర్విఘ్నం కావాలి. సరే, కాబట్టి నిర్విఘ్నం కావాలన్నమాట. అందుకని చెప్తున్నారు ప్రసన్న వదనం చారు పద్మపత్రాయ తీక్షణం. చారు అంటే ప్రకాశమానమైనటువంటిది, కాంతివంతమైనటువంటిది. మరి పద్మపత్రాయత, ఆ పద్మపత్రం ఉంటుంది కదా మనకి, అటువంటి పద్మాలు లాంటి ఆ పత్రం లాంటి ఈక్షణ నేత్రములతో కూడినటువంటి సుందరమైనటువంటి వాడు. అందుకనే శోభనమైన ముఖ కలవాడు దశరథ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఉంది. అందరూను పురుషుల్ని చూసి మోహించేవారు లోకంలో ఇంకెవరు లేరట. పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మండలం. ఒక శ్రీరామచంద్రుడు చూస్తే పురుషులే మోహిస్తారట. అర్థమైంది కదా? అందుకని అంత ప్రసన్నమైన వదనము, అంత ప్రసన్న సుముఖంగా ఉండేవాడు ఆయన. కాబట్టి
అందుకు చెప్తున్నాడు ఏమి సుముఖ అని. ఇంకా ఏమిటి సుముఖం అంటే అయినప్పుడు కొంతమంది ఏది వాడు సుముఖత చూపినట్లే సుముఖత అక్కడ ఏది మరి ఇష్టం లేనట్టు ఉంటారు కదా దీనిలో. ఆయన ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే కైకాయికి 2 వరాలు ఇచ్చేసినాడు కదా, అర్థమైంది కదా. భరతుడికేమో పట్టాభిషేకం చేయాలి, రాముడికేమో అరణ్యవాసం పంపాలి, అదే కదా. ఇది ఎలా చెబుదామా అని ఆయన జ్వరంతో ఉన్నారు. ఎవరు ఆయన చెప్పని నేను కదలాలని మనం పట్టు పెట్టి కూర్చుంటాం. చెప్పిన తర్వాత అర్థమైందా, ఏ చివరిలైనా మన చేత చెప్పదు కదా మన బాధ. ఆయన అది లేదనమాట. ఎప్పుడైతే విన్నారో ఈయన చెప్పడానికి ఇప్పుడు నువ్వు రావటం లేదో కథల్లా విన్నారు. రోజు ఇంట్లో మనిషి కలకల్లాడుతూ ఓ రోజు మొఖం అలా పెట్టుకుంటే తెలిసిపోదా ఎవరికైనా. అది ఎందుకు పెట్టుకోవడం ఇంట్లో వాళ్ళు తెలుసు, కానీ వాళ్ళ నోటితో చెప్పాలని వీళ్ళేమో అడగరనమాట. వాడు తెచ్చినా చెప్పడు, ఏదో చెరపాట్లు వాడిస్తుంటాడు కానీ అక్కడ పని చెప్పడనమాట. అందుకని ఇది చూసుకున్నారు. శ్రీరామచంద్రుడు గొప్పవాడు కాబట్టి, మంచివాడు కాబట్టి ఆలోచించి ఆయన ఆ యొక్క ఏ వరాలైతే కోరిందో అది తీర్చడానికి సుముఖతని చేశారు. ఎవరు? శ్రీరామచంద్రుడు. అందుకని ఈ ప్రకారముగా ఆ యొక్క పరమాత్మకి ఏమిటి సుముఖాయ నమః అన్నటువంటిది సార్థకమైంది అనమాట. స్వపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాస్పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచా ప్రతిగృహీతవాన్. స్వపితు అంటే దశరథ మహారాజు యొక్క వచనాన్ని అభిషేకాస్పరం ప్రియం, అభిషేకము కన్నా ఈ వాక్యపాలన గొప్పదనుకున్నారు. పట్టాభిషేకం చేయడానికి మొత్తం పెట్టారు, అదే మొత్తానికి అరణ్యవాసానికి బయలుదేరారు. అర్థమైందా? కాబట్టి అభిషేకాత్ పరం ప్రియం. కాబట్టి మనసా వాచా పూర్వం, ముందు మనస్సు ద్వారా వాక్కు ద్వారా అల్లకు. కాబట్టి మనస్సు ద్వారా వాక్కు ద్వారా అర్థమైందా? ఆసాధ్య ఆ యొక్క వాక్యాన్ని చక్కగా ఏం చేశాడు? ఆసాధ్య దాన్ని పొందినాడు, ఆ వాక్యాన్ని పరిపాలించాడు. ఎవరు? పొంది ప్రతిగృహీతవాన్ దాన్ని గ్రహించినాడు. ఇమానితు మహారణ్యే వికృత్య నవపంచ వర్షాన్ని పరమ ప్రీత స్థాస్యామి వచనే తవా అంటున్నారు. ఇమానితు మహారణ్యే, ఈ మహారణ్యములో వికృత్య చక్కగా విహరించి నవ పంచచ 9 5 14 నవ అంటే 9 5 పంచ అంటే 5 14 వర్షాలు పరమ ప్రీత స్థాస్యామి వచనే తవా. తవా తండ్రి నీ యొక్క వచనంతో నేను స్థాస్యామి భవిష్యత్తు సూచిస్తున్నాను అనమాట. ఇంకా భవిష్యత్తులో నేను 14 సంవత్సరాలు చక్కగా ఉంటాను. నవనం గంతుకామస్య వసుందరాం సర్వలోకాతిగస్యైవ మనోరామస్య వివ్యథే అంటున్నారా. నా వనం గంతుకామస్య మనం వెళ్ళడానికి కోసము వసుందరాం త్యజత తన యొక్క రాజ్యాన్ని కూడా ఏం చేసినారు, విడిచిపెట్టారు. కాబట్టి అందుచేత ఏం పేరు వచ్చింది దానికి? సుముఖ. అయిందా? ఈ ప్రకారముగా ఇంకా చెప్తున్నారు. ఈ ప్రకారంగా సూక్ష్మాయ నమః. శబ్దాది స్థూలకాల రహితత్వాత్తు శబ్దాదియో హి ఆకాశీజానాం ఉత్తమోత్తర స్థూలత్వ కారణాన్ని తదభావాత్తు సూక్ష్మ సర్వగతం సుసూక్ష్మం ఇది శృతే. ఏమంటారు? చెప్తున్నారు శబ్దాది స్థూల కారణ రహితత్వ. ఎలాంటి వాడు? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, అలాగని ఈ స్థూల కారణమైనటువంటి పంచభూతాలు ఆకాశాదులు ఇవన్నీ లేనందువలన అందులో కూడా ఒకదానికొకటి ఉత్తరోత్తరము స్థూలమైనమాట. మనకి ఒకదానికంటే ఒకటి స్థూలమైనది. భూమి ఉంది, భూమి కంటే స్థూలం సూక్ష్మం ఏమైపోయింది? జలమైపోయాయి. జలము కన్నా సూక్ష్మం ఏమైంది? అగ్ని. అగ్ని కంటే సూక్ష్మము వాయువు. వాయువు కంటే సూక్ష్మము ఆకాశం. ఆకాశం కంటే సూక్ష్మము ఆత్మ. అయిందా? అది చెప్తున్నాడు ఇక్కడ.
స్థూలత్వ కారణాన్ని తదభావాత్ ఏమి కాబట్టి అటువంటిది లేనందువల్ల సర్వగతం సుసూక్ష్మం అంతటా వ్యాపించున్నటువంటిది అనోరణీయాం మహతో మహీయాం అణువుల కంటే అనువైనది మహత్తు కంటే మహత్తైనది ఈ విధంగా చెప్తున్నారు సూక్ష్మ సూక్ష్మ ఇంకా సుఘోష సుఘోషాయ నమః శోభన ఘోష వేదాత్మక అచ్చేతి మేఘ గంభీర ఘోషత్వాద్వా సుఘోష ఇది ఎలాంటి తెలుసా శోభన ఘోష మన ఘోష వేరు మన ఘోష పడితే ఏమి పక్కన ఉన్న వారికి ఇబ్బందే మనకే ఇబ్బందే అర్థమైందే ఆయన ఘోష అలాంటిది కాదు అనమాట మంచి ఘోష ఎలాంటిది ఇది వేదాత్మక చేతి గంభీరమైనటువంటిది వేదాత్మకం అంటే ఏమిటి జ్ఞానముతో కూడినటువంటిది ఆ ఘోష అర్థమైందా వేద రూపమైనటువంటి ఘోష అయింది ఇంకెలాంటిది గంభీరమైన మేఘం ఎలా ఘోషిస్తారో అవి ఘోషించినా లాభం ఉంటుంది మనం ఘోషిస్తే మనకి నష్టేతలకి నష్టమే అలాంటి ఘోషం అంది ఏమంటారు ఆ మేఘం గంభీరంగా ఘోషించిందంటే ఈ మధ్యన మనకి హైదరాబాద్ నిండిపోయింది వర్షం అంటున్నా నీళ్ళు లేవని అంత ఏడ్చామా కాబట్టి ఆ విధంగా ఆ వేద రూపమైన ఘోష లోకానికి ఇచ్చారంటే మొత్తం ఆ వేదంతో మన చెవులన్నీ పావనం అయిపోతుంది మరి మన ఘోష ఎలాగ ఉంటుంది అమ్మలు ఉంటుందా అలా ఘోష పెట్టాలి మనం ఘోష పెట్టాలా ఏడిస్తే ఎలాగ ఏడవాలి అర్జునులా ఏడవాలి అంతేగాని మామూలుగా ఏడిస్తే లాభం లేదు అలా ఏడవలేకపోతే అలాంటి ఏడుపుకే నేర్చుకోవాలన్నాడు అర్థమైందా ఎలాగ ఏడవాలంటే అర్జున్ పిలుద్దాం ఆయన నేర్చుకోవచ్చా కాబట్టి అర్జునుని యొక్క ఏడుపు యోగం అయింది మన ఏడుపు రోగం అయిపోయింది అర్థమైందా అందుకు చెప్తున్నారా ఈ ప్రకారముగా సుఘోష ఇక సుఖద సుఖద అన్నమాట సుఖం దదాతి సుఖద ఏమి సద్వృత్తానాం సుఖం దదాతి అసద్వృత్తానాం సుఖం జీతి ఖండయతి వా సుఖద ఏమి సద్వృత్తానాం సద్వృత్తి అంటే మంచి పని కలవాలి సదాచారం ఉన్నవారందరికీ కూడా ఏమిస్తాడేను సుఖం ఇస్తుంది అది అసద్వృత్తానాం దురాచారవంతులందరికీ కూడా సుఖం ఎత్తి సుఖాన్ని ఖండిస్తుంది అది ఇప్పుడు అంటారు నేను మా కళ్ళ ముందరే 66 చేస్తుంటే వాడు రాజభోగంగా అనిపిస్తున్నాడు ఎప్పుడో ఖండించింది ఎవరు చూస్తారు స్వామి ఆ మాటలు ఎందుకు ఇప్పుడు అంటారు కొంతమంది నేనేమో తెల్లారు లేచి ఇన్ని పూజలు చేసి ఎంత చేస్తూ ఉంటుంటే నా బాధలే తెలవు కదా మరి అర్థమైందా వారు ఏమీ లేదు కొన్ని వ్యసనాలు ఖర్చు పెడుతున్న కోట్లు పడుతూ ఉన్నాయి కదా ఏది నమ్మమంటారు ముందు ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు బ్యాంకులో మీరు ₹1 కోటి వేసుకున్నారు 2 కోట్లు ఇప్పుడు బ్యాంక్ మేనేజరు మీరు ఎలాగని దాన్ని వడ్డీ ఇస్తారు ఎవడా ఇస్తారు ఆ వడ్డీ తెచ్చి ఖర్చు ఎవరు పెడుతున్నారో మీరు దుర్యోగం చేస్తున్నారు ఇప్పుడు మీరు వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్తో మీరు అనవసరంగా 2 కోట్లకు వడ్డీ ఇస్తున్న చేత మీరు ఇందులో తందనాలు తాగి తొక్కుతున్నాడు కాబట్టి రేపటి నుంచి మీరు డబ్బులు ఇచ్చి జాగ్రత్త అని మీరు అన్నారనుకో ఏమంటారు మేము మానేస్తారా బ్యాంక్ మేనేజరు అందుకనే పుణ్యమైన దాన్ని వీడు వేసుకున్నాడు ఆ వడ్డీకి అందరూ ఖర్చు పెట్టుకుంటున్నారు వీడు వాడిని తిట్టి వీడిని తిట్టి అర్థమైంది కదా వీడు ఖర్చు పెట్టి మొత్తం తరిగిపోతుంది ఇది బ్యాలెన్స్ లెస్ అయిపోతుంది అనమాట అందుకని కొన్నాళ్ళు పోతే అసలు కూడా లెస్ అయిపోతుంది వచ్చింది నెలకు 30,000 ఖర్చు పెట్టింది ₹1,00,000 ఎక్కడ తిరిగాదు అందుకని ఇది అంతేగాని ఎప్పుడు సద్వృత్తానాం సుఖం కదా వీడికి శాంతి ఇస్తారు వాడికి అశాంతి ఇస్తారు ఎందుకంటే మరి వాడంతే కదా వాడు ₹1,00,000 ఖర్చు పెట్టినా అశాంతిగానే ఉంటాడు వీడు వచ్చింది ₹1,000 ఖర్చు పెట్టిన ఉంటాడు శాంతిగా ఉంటాడు అదే అనమాట సుఖం ఏంటి శాంతిగా ఉండడమే సుఖం 10 కోట్లు ఉంటే ఏమి లాభం ఎలా ఉన్నారా అంటే ఎలా ఉన్నాను అన్నీ ఉన్నాయి నా మనసు మాత్రం ఏం బాగుంది అనుకుంటున్నావా దాంతోనే నాకు బాగలేదు నేను కావాల్సింది అదే ధనము ఉండొచ్చు ఉంటే మాత్రం ఆ శాంతికి తగిన క్రియ సంపాదించుకోవాలి ఉంటుంది కొంతమంది దుర్వినియోగం చేయకుండా సద్వినియోగంతో ఉంటారు ఆ దుర్వినియోగం డబ్బు ఈ మన జీవితం మళ్ళీ వస్తుందో రాదని చెప్పి 10 మందికి మేలు చేసేస్తారు కొంతమంది ఈ దుర్యోగం చేసి
ఈ మేలు చేసి మంచి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని వాడు దుర్యోగం చేసేస్తుంటారు. ఇంకా వీడికి ఏమిటే వాడికి అప్పు ఇచ్చినాడు మనకెవరు, వాడు ఏదో చెప్తుంటాడు అనమాట. చంద్రుడు వేదాంతం చెప్పించడానికి వాడికి ఇచ్చేస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? ఇది మంచివాడికి అంత పైన అనుకో ఇస్తాడు పోతాడు. వాడు ముందు చూపెడుతుంటాడు అనమాట. ఇదంతా ₹1000 ఇగో ఇప్పుడే 200 ఇచ్చేస్తాడంటాడు, నువ్వు తాగు అంటారు, వాడు తాగుతాడు, వీడు వాడికి ఖర్చు అయిపోతాడు. అది అందుకని ఏం చేయాలి, మనము ఎప్పుడు దుర్వినియోగమైన పనులకి ఖర్చు పెట్టకూడదు. భగవంతుడు సొత్తిది, ఇది కాపాడడానికి పెట్టాడు, సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఎవరైతే బాగా ఇంట్లో చూస్తూ ఉంటుంటాడో తాళం చేతులు వారికి ఇస్తారు తల్లిదండ్రులు. తాళం పెట్టుకు ఇస్తారా? మరి మర్చిపోయి కానీ గబా భోజనం కలిసి కూర్చోండి తాళం పెట్టుకొదిలేసి ఆ భోజనం చేయబడుకొని తాళం తీసుకుంటారు. ఎందుకంటే ఇది భోజనం చేసి వచ్చినాక వాడు పెట్టి ఖాళీ చేసి వాడికి దొరికింది అనుకోండి, ఇంకేం చేస్తారు. అందుకని చెప్తున్నారు అనమాట. ఈ ప్రకారం సద్వృత్తానం సుఖం దధాతి, అసద్వృత్తానం సుఖం ద్యతి అన్నాడు, ఖండయతి అన్నాడు. అది ప్రత్యుపకార నిరపేక్షతయ ఉపకారిత్వాత్ సుహృతు. తర్వాత ఏమిటి? సుఖదయ సుహృతు అన్నారు. సుహృత్ అంటే ఎవడు? మంచి హృదయము కలవాడు. సుహృత్ అంటే మంచి స్నేహితుడు అనమాట. అది హృత్ అంటే ఏంటి? హృదయం. అర్థమైందా? సుహృత్ అంటే ఏమిటి? మంచి హృదయం. ఎలాంటి హృదయం? స్నేహితుడు ఎలాంటి వాడు ఉంటాడంటే ప్రత్యుపకార నిరపేక్షతయా ఇదనమాట. ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళకి ఉపకారం చేస్తే మళ్ళీ మనకు ఉపకారం, మనకి అవసరంలో పనికొస్తున్న ఉపకారం చేస్తారు అందరూ. అర్థమైందా? మన పరిస్థితి ఎలాగ ఉంటుందో మనం ఇప్పుడు ఏదో ఉపకారం చేస్తుంటే మళ్ళీ మనకు ఉపకారం చేస్తారని చేస్తూ ఉంటుంటారు. వాడు సుహృతు కాదనమాట. ఎందుకు? వారికి ప్రత్యుపకారాన్ని ఆశించాడు. ఎవడు ప్రత్యుపకారాన్ని కోరకుండా అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తాను, ప్రాణం ఏమని చెప్పలేదు ఎవరికి, విషయం చెప్తున్నా అంటాడనమాట. వాడు ఉపకారమే కోరడు. అటువంటి వాడు ఎవరు? మరి ఉపకారం కోరకుండా మనకిచ్చేవాడు పరమాత్మ కాబట్టి ఆయన సుహృతుడు అయినాడు. అయిందా? ఆయన ఏమైనాడు? సుహృతుడు అయినాడు. ఆయన ఉపకారం కోరుతారా? మనం పంచదార పెట్టినా ఎందుకు పెట్టిన అడుగుతారా? లడ్డు చుట్టెట్టినా ఎందుకు పోయారు? అర్థమైంది కదా? ఏదో ఒకటి వారు చెట్టుకొని ఇచ్చారు, పత్రం పుష్పం ఫలం సోయం, అదే చాలా సంతోషం. అది ఆ సంతోషం ఉంటుందా? కొన్ని దగ్గరికి వెళ్ళారంటే అడిగి వెళ్ళిపోతుంటారు. ఏమంటే వాళ్ళు అందరికీ పెట్టారు ఇంటి భోజనాలు అక్కడ పెళ్లిళ్ళలో, వీళ్ళు పెట్టలేదట. అది నిరీశ్వరిగా లడ్డూలు అయిపోయి ఉంటాయి వచ్చేది కూడా. కాబట్టి అయిపోయినా మనకు శాతం అంటే అనుకుంటుండా. కాబట్టి ఇది సుఖదః సుహృతు అన్నారు. సుహృతు మనోహర. ఇక మనోహర. మనోహర అంటే ఏమిటి? మనోహరతీతి మనోహర, మనస్సుని హరించేవాడు. అర్థమైంది కదా? ఇది ఎవడు హరిస్తాడు? ఎవడు ఇంకోడో హరిస్తాడు. మనస్సుని ఎవరిపోతే పోతాడు, ఎవడు పోతాడు. అటువంటి అందుచేత ఆయన ఎవడైనా మనోహరుడు. ఎందుకు ఆయన మనోహరుడు అయినాడు? మనస్సు ఆయనకి లేదు. మనం కూడా ప్రార్థిస్తాం, మన మనస్సును కూడా మనం మనస్సును హరించమని ప్రార్థిస్తాం. మనస్సు అరిగిపోతే పనులకు మళ్ళీ మనస్సు లేకపోతే చేయగలమా చేయలేమని మనకు బాధ. అర్థమైందా? పూర్తిగా లేనంత అయిపోయినా మళ్ళీ భగవంతుడితో పోట్లాటే. నేను ఎంతసేపు ఉంటానంటే నువ్వు 2 గంటలు ఉంచుకున్నావా నా మనస్సు అంటాను. ఇప్పుడు నారదుడు ఏమి గోపికలు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు, ఒక ధ్యానం లేదు, ఒక పానం లేదు, వీళ్ళకి కొంచెం జ్ఞానం బోధిస్తాను వెళ్ళాడు ఎవరు? ఈయన గోపి దగ్గరికి వెళ్ళాడు. అలాగన్నా ఆ గోపి దగ్గరికి ఆవిడకి ఏమైపోయిందని తెలుసా? ఆవిడ 10 గంటలప్పుడు ధ్యానంలో కూర్చుంది. ఇది ఆయన మీద మనసు పెట్టి కృష్ణుడు అలా ధ్యానం చేసుకుంటూ ఉంది. భగవంతుని ధ్యానం చేసుకుంటుంటే లీనమైతే టైము 1 గంట అయిపోయి తెలుగు రాలే వచ్చింది. 1 గంట అయిపోయి కొంచెం తెలుగు చూసింది. మనకి రావడం చాలా అక్కడే కూర్చున్నారు. ఈ పిచ్చిదా ఏం చేస్తుందా అని. అర్థమైందా? అంటుందా మరి గోపికి, ఏమయ్యా కృష్ణ నేను వంట చేసుకోవక్కర్లేదా? ఇక మా ఆయన గారు 1 గంట అయితే ఆఫీస్ నుంచి వచ్చేస్తారు కదా, ఇప్పుడు భోజనం లేదు, బొట్టు లేదు, నా మనసు నాకు ఇచ్చేవయ్యా చాలు అంటే మనస్సులో తీసుకున్నారు. పాపం ఆయన మనసులో ఏం చేసుకున్నారు, హాయిగా ఈ అమ్మకి ఆనందం ఇచ్చినారు. అది ఆ ఆత్మలో కలిసిపోతారు. ఇప్పుడు ఈవిడికి టైం అయిపోయి నువ్వు ఇంకా ఉంచుకుంటే ఎలాగా నమ్మకి ఇచ్చే అంటాను. చూసినారా? పొట్టుడు కాదు పాడు. అర్థమైందా?
మనసుని ఇచ్చేయమంటున్నారు. అది చూశాడు ఎవరు? నారదుడు. పంప మునిగింది. నేనేమో వీళ్ళేమో చలనమైన మనుషులు, వీళ్ళు చపలత్వం ఉంది, చపలత్వం పోగుడు నేను వస్తే వీళ్ళ మనసే భగవంతుడు నేను అయిపోయేది కదా. వీళ్ళకి అటువంటి స్థితి కలగలేదు, చెప్పడానికి వచ్చింది ఎవరు? సిగ్గుపడిపోయాయి. నాకు ఇంకేం విషయాలు, నాక నీళ్ళ గొప్ప వాళ్ళు అర్థమైంది. నాకు అప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో మనసులో ఆందోళనే ఉంటుంది. ఏమి వైకుంఠం విశ్వమూర్తి కోపం ఒకసారి మనం దూరంగా ఉంటే పర్లేదు, కానీ దేవుడికి కానీ ఏంటి గురువుడికి కానీ దగ్గరుండి కోపాలే అనమాట. అర్థమైందా? అంతే కదా. అందుకని ఆయన రోజు పోతాడు ఎక్కడికి వైకుంఠం. అప్పుడు కోపం వస్తుంటాడు. ఇది అలాంటి వాడికేం బాగా చూస్తే వీడికేం బాగా ఏదో చిట్టుకొచ్చేస్తూనే ఉంటాడు ఎవరు. మళ్ళీ నారాయణ వదలలేవు, దిక్కులే నారాయణ. అర్థమైందా? అది వదలు, ఇది వదలడు అనమాట. అందుకోసం నాకైనా ఉంటాడు కానీ గోపికలో మాత్రం లేదు. అందుకని ఆయన రాశారు యథా వ్రజ గోపికానాం. ఆయన భక్తి సూత్రాల్లో 3 లోకాల్లో గోపికల కంటే మించిన భక్తులు నేను ప్రాక్టికల్ రాసేసినారు. అర్థమైందా? అందుకని ఈ ప్రకారముగా కొంతమంది అంటారు ఇది అయ్యగారులకే సాధ్యం కానీ ఆ భగవంతుడి మనసు పెట్టడం అమ్మగారులకి సాధ్యమా అంటారు. ఆయన అమ్మగారులే పుస్తకం ఇచ్చేసినాడు పేరు. అర్థమైందా? ఈ ప్రకారంగా చెబుతున్నాడు అన్నమాట. మనోహర ఇదేముంది అక్కడ? జితక్రోధ ఇది అన్నమాట. కాబట్టి జితక్రోధ, జిత క్రోధ ఏన సహ జితక్రోధ చెప్పినాడనమాట. ఇదేమిటి? జితక్రోధ వేద మర్యాద స్థాపనార్థం సురారీని హంతినతు హంతి నతు కోపవశాత్తు. ఆయనకి ఇప్పుడు కోపమే జితక్రోధ అంటే క్రోధాన్ని జయించినవాడు. మరి అలాగైతే ఆ యొక్క రంజకృష్ణను పట్టుకొని వీడు పారేశాడు కదా, స్వామి కోపం లేదా అని అంటారా? ఆ కోపం చేత బలి చక్రవర్తికి పాదాలు పెట్టి కన్ను దోసేసినాడు కదా, మీరు కోపం లేదంటుంటారే, ఎవరు కోపం లేదయ్యా అని మళ్ళీ మొదలెడతారు. అర్థమైందా? ఆ రామచంద్రుడు వెళ్ళి ఏం చేసినాడు? ఆ చెట్టు చాటులో ఉండి వాళ్ళని కొట్టేలేదా? మరి కోపం ఉన్నది కాదా? ఇది ఒక ప్రశ్న. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని ఎన్నుకొని ఉంచుకుంటారు. ఇవన్నీ వీడు మాట్లాడేసరికి వాడు మొత్తం 150 అశ్లోక కథలు చదువుతుంటాడు అనమాట. వీడు అంతకన్నా శాస్త్రం ముందే పెట్టుకుంటాడు. అర్థమైందే? ఈ ప్రకారంగా అంటే అందుకు చెప్పాడనమాట. ఎందుకయ్యే కోపం భగవంతుడి కంటే వేద మర్యాద స్థాపనార్థం సురారీ హంతి. వేద నిషేధమైన పనులు చేస్తూ ఉంటుంటే, వేదాన్ని దూషిస్తూ ఉంటుంటే దానిని సంస్థాపన చేయడానికి ఆయనకు అంతేగాని ఆ కోపం ఉంటుందా? స్కూల్లో టీచర్ చెప్తూనే ఉంటాడు, వాడు వింటాడా? వినకపోతే వాడికి గట్టిగా అరుస్తాడు. అప్పటికి వినకపోతే ఒక్క లెంపకాయ ఇస్తాడు. ఏమంటారు? పూర్వం అలా చెవులు 2 పుట్టు గొడ్ల గోపులకు పైకి ఎత్తి చూడాలి. వాడు చెవు ఊడిపోద్దు, వాడు ఊడిపోతే కొత్త సైకి ఇస్తాను రా అని వాడు ఏమంటారు? మరి ఇప్పుడు దేనికోసం అది కోపమా? వీడేమో మానవత్వం అయినటువంటిది ఇప్పుడు వదిలిస్తే మొక్కయ్య వంగది మోనయ్యముడా అని అప్పుడు అది ఉంది అనమాట. ఇప్పుడు అది వదిలిపెట్టేశాడు. ఒంటి మీద చేస్తే వాడికి రెస్పెక్ట్ చేసి పారేస్తారు మర్నాడే. అందుకని ఇప్పుడు హాయిగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు. ఇది కూడా కంప్యూటర్ పొర్రే. ఒంటి మీద చేయకపోయినప్పుడు సంవత్సరంలో చదివినా అది వచ్చిపో. ఇప్పుడు 3 రోజులకి ఎన్ని గాడి పుస్తకాలు మూవీలేండి బరువు. ఆ బరువు మోసుకెళ్ళి మొత్తం అంతా చదివేస్తున్నారు ఇప్పుడు. ఆ టైం ఏ టైంకి ఆ టైం అనమాట. అర్థమైందే? అందుకోసం ఏమంటారా? ఈ ప్రకారంగా వేద మర్యాద స్థాపనార్థం కోపం వస్తుంది కానీ లేదా అవుతుంది కదా. మనం అడుగుతుంటారు ఏదో ఆ క్రోధం లేదంటారు కానీ మేము ఎన్ని చూసినా క్రోధం ఒక్కొక్కరిని చరిపి చేస్తున్నారు కదా. క్రోధం కాదంటే ఇది అనమాట శిక్షణ. అది చెప్తున్నారు. జిత క్రోధ వీరబాహు. వీరబాహు త్రిదశ శత్రు నిఘ్నన్ వేద మర్యాద స్థాపయన్ విక్రమశాలి బాహు అత్యేతి వీరబాహు. విక్రమశాలి ఏమంటారు? పరాక్రమైనటువంటిది. అనేకమైనటువంటి రాక్షసుల్ని కానీ వాళ్ళని కానీ చేయించాలంటే ఆ వీరమైనటువంటిది ఉండాలి. అందుచేత అటువంటి బాహుడు కలిగిన వాడా అని అర్థం. విధారణ అధార్మికాన్ విధారయతి విధారణ. విధారణ అంటే ఏమిటి? ద్వైరీ చేయడం, 2 చేయడం. ఎవరిని చేస్తాడు? అధార్మిక. ధార్మికులు ఎవరికి చేయవండు, అధార్మికులకి ఏం చేస్తాడు? విధారణ చేస్తుందంటే వాడు చేసినటువంటి దాన్ని తీసేస్తుంటాడు. అర్థమైంది కదా?
పరధర్మంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాడికి విధారణం గణనం చేస్తేనే వాడు బాగుపడతాడు. అని ఈ ప్రకారముగా సువృత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృతో మనోహరో చేత క్రోధో వీరబాహుర్విదారణ శ్వాపన స్వవసో వ్యాపీ శ్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృతో నైకాత్మా నైక కర్మకృతో వత్సరో వత్సలో వచ్చి వత్సరో వత్సలో వచ్చి రత్నగర్భో ధనేశ్వర రత్నగర్భో ధనేశ్వర శ్వాపన అన్నారు. ఏమి శ్వాపనం? ప్రాణిన శ్వాపయన్ ఆత్మసంబోధ విదూరాం మాయయా కుర్వన్ శ్వాపన అయిందా? ప్రాణిన ఏమి? ప్రాణులను శ్వాపనము అనమాట. శ్వాపనం అంటే ఏమిటి? వాళ్ళకి మై మర్చిపోవడం, నిద్రపోవడం. అర్థమైందా? శ్వపితి ఏమి? కాబట్టి శ్వపితి అంటే నిద్రపోవడం అనమాట. అజ్ఞానం, మై మర్చిపోవడం ఇదంతా. కాబట్టి అటువంటిది ఎట్లా స్వాపయన్ మాయయా మాయయా కుర్వన్ స్వాపన. ఏ మాయది? ఆత్మమాయయా. అర్థమైంది కదా? తన యొక్క మాయ చేత ఈ జ్ఞానం మనకు ఏదైతే ఉందో, ఏది జ్ఞానం? అది ఆత్మ సంబోధ, సమ్యక్ బోధ. అక్కడ ఏదైతే మనకు బోధ ఉన్నదో అటువంటి దానిలో నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపును, సచ్చిదానంద స్వరూపుడును అన్నటువంటి విజ్ఞానము లేనిది ఏదైతే ఉన్నదో దానిని స్వాపనం. అర్థమైందా? అంటే ఎలాగంటే రాత్రి మనం పడుకుంటూ ఉన్నాం, పడుకుంటూ నిద్ర వస్తూ ఉన్నది. మరి పగలు ఏమైనా మనకు ఉంటున్నాయా? ఇవి ఏమైనా కనబడుతున్నాయా? కనపడటంలే. అందుకని మరి ఇది ఎట్లా మరి అంటే ఈ విధంగా మళ్ళీ తెలిసరికి ఇదంతా మళ్ళీ తెలుస్తున్నాయి. రాత్రి పడుకుంటూ పోతుంది, ఏమీ తెలియలేదు. లేచినామంటే మళ్ళీ మామూలే. ఒక ఈనిపోలు అక్కడికి పడేసే కల్లా ఉందో పోయిందో. రాత్రి ఎంతసేపు పడుకున్నా తోడే పట్టుపోతుందో తెలియదు. అర్థమైందే? ఈ ప్రకారముగా చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇదేం చేస్తూ ఉన్నాడు మరి? స్వమాయయా అనే మాయ ద్వారా వీళ్ళందరికీ కూడా జాగ్రత్త అవస్థ అన్నటువంటిది లేకుండా చేసేస్తూ ఉన్నాడు. అందుచేత ఈయనేమైనాడు? స్వాపన అన్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఇటువంటి స్వాపన అయినా జాగ్రత్త అవస్థలో కూడా ఎవడైతే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం తెలుసుకుంటాడో వారికి కూడా ఈ రాత్రి స్వప్నం వచ్చినప్పుడు తెల్లవారికి ఏ విధంగా అయితే లేకుండా ఉంటాయో ఇందులో కూడా వారికి ఇటువంటిది లేకుండా ఈ దృశ్యమైన వస్తువు నాది నాది అని భావన లేకుండా స్వప్నాన్ని కలిగిస్తాడు. స్వప్నాన్ని అంటే ఏమిటి? తన స్థితిని కూడా కలిగిస్తాడు. అందుచేత చెబుతున్నాడు శ్వాపన. ఇంకా స్వవశయ స్వవశ. స్వవశ స్వవశం ఏంటి? అంతా తన వశం ఉన్నవాడు. స్వస్య వశన స్వవశ. తన యొక్క వశంలో ఉండి స్వవశం అంటారు. ఎట్లా స్వవశంలో ఉంది? జగత్తు ఉత్పత్తి స్థితి లయహేతుత్వాత్. అది తన వశంలో ఉత్పత్తిని చేస్తాడు, స్థితిని చేస్తాడు, లయాన్ని చేస్తాడు. అందుచేత స్వవశ. వ్యాపి. అతను మళ్ళీ ఎలాంటి వాడు? వ్యాపి. ఆకాశవత్ సర్వగతత్వాత్ వ్యాపి. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః ఇతి శృతే కారణత్వేన సర్వకార్యాణం వ్యాపనాత్ వ్యాపి. అర్థమైందా? వ్యాపి. వ్యాపి అంటే ఏమిటి? అంతటా వ్యాపించుకున్నవా. ఎలాగైతే ప్రహ్లాదు చెప్పాడు ఇందుగారు అందలేడని ఆ ప్రకారంగా అంతటా వ్యాపి. మళ్ళీ ఎట్లా అని ఇంకొక ఉదాహరణ నిలిచాడు. ఆకాశం ఏ విధంగా అయితే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిందో పరమాత్మ కూడా ఆ విధంగా వ్యాపించి ఉన్నాడు. ఆకాశవత్ సర్వగత. ఇంకా వ్యాపకం ఎలాంటిది? నిత్య. ఇంకా ఎలాంటిది? సర్వకార్యాణం వ్యాపన.
ఏదైతే సమస్తమైన కార్యాలు ఉన్నాయో కార్యం అనేది వ్యాప్యము, కారణం అనేది వ్యాపకం. కార్యము కుండకు వ్యాప్యం, కారణం మట్టి అంతా వ్యాపకం. కార్యం అనేది వ్యాప్యం అనమాట. మనకి వస్త్రం అనేది వ్యాప్యము, దారం అనేది వ్యాపకం. అర్థమైందా? బంగారం అనేది ఏమిటి? వ్యాపకం. వస్తువులు అనేది వ్యాప్యం. ఆ ప్రకారముగా ఇదంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి వ్యాపి అని చెప్పారు. నైకాత్మ. నైకాత్మ అంటే నా ఏక ఆత్మ నైకాత్మ, ఒకే ఆత్మ కానివాడు. అంటే ఒకే ఆత్మ కానివాడు అంటే వ్యతిరేకం వస్తుంది కదా, ఆత్మ ఒకటే అంటే. ఎందుకు కానివాడు అని చెప్తున్నారు అన్నమాట. అనేకమని ఎందుకు అనవలసి వచ్చిందని చెప్తున్నారు. జగదుత్పత్యాదిషు ఆవిర్భూత నిమిత్త శక్తిభి విభూతిభి అనేకధా తిష్టన్నైకాత్మ చెప్పాడు. మనకిప్పుడు ఈ జగత్తు ఉత్పత్తి స్థితి లయం చేయాలి. దీనికి చేయాలి అంటే ఒక్కరికి డ్యూటీ ఇవ్వాలి కదా, మరి ఏమంటారు అని అన్ని ఒకరే చేయండి. రోజే కలెక్టరే రాసుకోవడము, మళ్ళీ సంతకాలు పెట్టుకోవడము, గేట్లు వేసుకోవడము, మళ్ళీ రావడం అంటే వాడు కలెక్టర్ అంటాం మనం. మనం ఏం పేరు పెట్టాం? పనులన్నీ చేసేవాడిక ఏం పెడతాం? పూనో గీనో పెడతాం. కాబట్టి అర్థమైందా? ఈ ప్రకారంగా అన్ని ఎవరు చేస్తారు. అందుకని ఆయన ఏం చేశాడు? స్వశక్తి మాయ చేత బ్రహ్మకు పని ఇచ్చినాడు, విష్ణుకో పని ఇచ్చినాడు, ఈశ్వరుడికో పని ఇచ్చినాడు. అర్థమైందా? వచ్చాడు. ఈ రూపంగా ఆయనే అనేక రూపాలుగా వచ్చినాడు. ఇంద్రుడికో పని, చంద్రుడికో పని, యమధర్మరాజుకో పని, ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చాడంటే ఇందులో ఉన్నవాడు వేరేవాడు కాదు. ఏమి బ్రహ్మదేవుళ్ళు ఎవరున్నారు, విష్ణుదేవుళ్ళు ఎవరున్నారు, ఈశ్వరులు ఎవరున్నారో మనలో కూడా అతడే ఉన్నాడు. ఈ రూపాలన్నీ కూడా అనేకం ఉన్నాయి కాబట్టి ఒకే రూపమని కాదని చెప్పడం. అందుకని అది కానీ వాస్తవంగా రూపము ఒక్కటే. అది నైక కర్మకృతు. మరి ఎప్పుడు నైకాత్మ అయిపోయినాడో అనేక కర్మలు కూడా చేయవలసింది. ఏ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ కర్మ చేయాలి. అందుకనే నైకర్మకృతు అని మళ్ళీ దానికనమాట. వత్సలహ ఏమి వసతి అత్ర అఖిలమితి వత్సరహ. ఎట్లా? వత్సరహ. వత్సరహ అంటే ఏమిటి? వసతి అత్ర అఖిలమితి వత్సరహ. ఏమి? వసతి ఉంటున్నాడు. ఈ సమస్తము వ్యాపించి ఉంటున్నాడు కాబట్టి ఆయనకి వత్సరహ అని పేరు వచ్చింది అనమాట. భక్త స్నేహిత్వాత్ వత్సలహ. మళ్ళీ వత్సలహ వత్సలస్య భావ వాత్సల్యం. వత్సలస్య భావ వాత్సల్యం. మరి ఇదేమిటి? భక్త వాత్సల్యం అన్నమాట. ఎందుకు? భక్త స్నేహిత్వాత్. భక్తులకి ఈయన మహాస్నేహితుడు. ఎవరు? వాళ్ళు పిలక్కర్లేదు, ఈయనే పోతాడు. ఆయన నవకాయ పిండి వంటలు పెట్టి కూర్చున్నాడు. ఆయన 64 పిండి వంటలు పెట్టి 33 బ్యాండ్లు పెట్టి కూర్చున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. అర్థమైంది? అక్కడ తినకుండా భక్త వత్సలుడు కదా, ఇక్కడికి వచ్చి బాధినాడు తలుపు. ఎక్కడ? విజయుడు. ఆయనకు ఒక ఇన్విటేషన్ పాడ. ఎవరైనా వచ్చే పెద్దవాళ్ళు వచ్చిన అందుకే ముందు చెబుతారనమాట. ఆయన తలుపు గుద్దేసినాడు. గుద్దేసి తలుపు తీసినాడు. ఈశ్వరికి ఈయన కనపడతాడు. మరి మనకి దేవుడు స్వయం కనబడింటే ప్రీతిపాత్ర కనబడి ఆయన అల్లలు తప్పి పెట్టిపోతున్నాడు. వచ్చేసరికి ఎవరు చెప్పకుండా పెద్ద స్వామి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తామా? అంటే ఇంట్లో కంగారు, ఇదిలో కంగారు, ఏమి అంతా కంగారే. ఇక ఆయన వచ్చేసినాడు. వచ్చేది చూసినాడు అనమాట. వచ్చినట్టు రాగానే ఆకలి అన్నారు. 2 గంటలకు వచ్చాడు. ఆయన ఏమో వండుకొని తింటాను కూర్చున్నాడు. ఆయనతో చెప్పాడు, భగవారి ఎంత భోజనంబు చేయందగదు, భగవారికి భోజనం విరుడు తగదు నీకు అన్నాడు. వెళ్ళాడు సంధికి వెళ్ళినాడు. అక్కడ తిని రాకుండా 3 రోజులు అక్కడే కూర్చుకుంటా. అంటే భగవారు ఆ అన్నంలోని ఏం పెట్టేస్తారో అది భయం అనమాట. ఈ పని పూర్తి కాకుండా. అందుకని భగవారి ఇంటి దగ్గర భోజనం చేయకూడదు. భగవాని భోజనం పెట్టడం కూడా మీకు తగదు. వచ్చిపోతుంటాను కానీ ఈయన తింటాడని చెప్పి 64 పిండి వంటలు ఉండేది. ఎవరు? ఆయన చూసినారా? ఈయన దగ్గరికి వచ్చినాడు. వచ్చి తలుపు కూర్చొని రొత్తలు పెట్టిపోయినాడు. ఏం చేస్తాడు పాపం? పడిపోయి అప్పుడు ఆకలి అంటాడు. అప్పటికప్పుడు ఆకలి అంటే ఎక్కడ చేస్తాడు? ఆయన మాకు ఇంట్లో ఉన్నాయో పోడు ఆయనకి ఏమైనా. దేవుడు వచ్చినా మన దగ్గర ఉండద్దా? సరే అప్పటికప్పుడు గవర్నర్ ఆకలంటే ఇంట్లోకి వెళ్ళి రైతుపడికి తెచ్చినారా? ఇక గెల తెచ్చేసినాడు. ఇక భక్తవత్సరుడు కదా. ఇక ఆయన కావాల్సింది ఈయన కళ్ళు. ఈయన అంతా తన్మయత్వం చెందిపోయాడు. ఎవరి మీద? విజయుడు ఆయన మీద తన్మయం చెందిపోయి ఆయన ఈయన మీద తన్మయం. వీళ్ళిద్దరు ఎవరు ఎక్కడ ఉండి ఎవరికి తెలియదు. వచ్చింది కూడా
ఈ స్థితిలో ఈయన ఆకలి అంటున్నాడు, పెట్టు అంటున్నాడు ఆయన. ఈ పెట్టు అంటే కాబట్టి తీసి పెట్టేస్తాడు. ఇంచుమించు 2 డజన్లు పెట్టేసినాడు. ఏమిటి పండ్లు తీసి పండ్లు పడి తొక్కలు పెట్టేసినాడు. మొత్తం తొక్కలే. ఈ తొక్కలు తిని తిని తినేసరికి అన్నాడు. అంటే ఆగిపోమా మా అవుతాం ఏంటి, భోజన మధ్యలో ఆగమన్నా మళ్ళీ సేమియా పాయసం జీడిపప్పు వేసి వచ్చిందని వదులుతావా అంటే మళ్ళీ అన్నాలు గిన్నాలు తిన వాళ్ళు గెళ్ళు. ఆ సమయంలో మెల్లిగా దిగినవి ఏంటంటే మెత్తగా ఉన్నటువంటి అలాగా పెరుగులో నానబెట్టినటువంటి వరలు ఉంటాయి కదా, ఇలాంటి అప్పుడు దిగుతాయి ఆ టైంలో. తేనె వచ్చినా అర్థమైందా? ఆ ప్రకారంగా ఈయన ఆగలేడు, తోచేస్తూనే ఉన్నాడు. ఈయన తొక్కలు ఎవడు ఆయన తినేస్తూనే ఉన్నాడు. తర్వాత చూసి 2 డజన్లు అయిపోయి చూసుకున్నారు. ఈయన 2-3 డజన్లు పెట్టేసి ఆయన చూసుకున్నాడు. 5 మంది ఆయన నోరు ఎత్తడం లేదు ఎవరు, ఇంకెంతగానే ఇస్తాడు బాబు ఆయన ఉంటుంది. ఈ తొక్కల పక్కన కొన్ని సర్దుదాయిన చూస్తే మొత్తం అన్ని పండ్లే కనపడతాయి. అయ్యో పంపు మిలిగిపోయింది రా బాబు, రాక దేవుడు ఇస్తే నోట్లో తొక్కలు పెట్టాను, జీవితం అయిపోయింది ఈ వెధవ జీవితం అనుకోని విశ్వాసలు పడుతున్నాడు ఎవరు. ఆయనకి ఆనందంగా ఉంది. ఆహా ఇదిరా ఏమి అమృతమయమైన భోజనం అయ్యా, ఇంకా అనకలే చాలు అంటుంది ఎవరు. అంటే మనకేమంటారు, ఈ భోజనం ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఎంత బాగుందనేసరికి వాళ్ళు తెలిసిపోతుంది. ఇంకా అనకయ్యే బాగా అంటారు. ఆ ప్రకారంగా ఇంకా అనకలే అన్నాడు. ఇంక అనకపోతే మరి ఎవరికని చెప్పండి, ఇంటికి మనకి వచ్చిన తర్వాత గౌరవం చేయడం మన ధర్మం కదా అని ఆయనకి మాత్రం. అందుకని ఏమిటి భర్త వాత్సల్యం అన్నమాట. సరే ఇంకా ఆయన అన్నాడు, సరే అయిపోయింది కానీ ఇంకా రేపు ఒకటి సంఖ్య ఉంది, రేపు ముందే చెప్పి ఇవాళ చెప్పలేదు నువ్వు గాబరా పడ్డాయి కానీ రేపు చెప్పేస్తున్నాను, రేపు కూడా వస్తున్నాను భోజనం ఇక్కడికి అన్నాడు. అయితే ఏం ఉండాలి, అటు పనులే నాకు కావాలన్నా. ఎందుకంటే 3 రోజులు ఉపాసం ఉండాలనుకున్నాను, పని కార్యం సాధించాలి, ఉపాసం ఉండాలి ఎవరైనా. అందుకని ఆయన దగ్గర పని అవ్వాలి నాకు, మళ్ళీ తింటే నిద్ర వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నా తెలియదు నాకు కూడా. అందుకని ఉపాసాలు పనులు చేయాలన్నాడు. సరే మన్నాడు వచ్చేసినాడు. ఈ రాకముందు ఈయన ఏం చేసుకోవడం తెలుసా, పండ్లన్నీ తీసి ఇలాగనమాట ఈ తొక్క ఈ ఎర్రం చేతితో పెట్టి పండు ఇలా పెడదామని 100 పండ్లు తెప్పి ప్రాక్టీస్ చేసినాడు. అర్థమైందా? ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు ఎవరు, వీడు మహాధైర్యం అయిపోయింది. ఇక చూసి ఇక నాకేం పొరవలేదు అంటే గంతులు వేసుకుంటున్నాడు. ఎప్పుడు వస్తాడా కూర్చున్నాడు. తలుపు కూర్చోడు. వచ్చావా అన్నాడు. దిగుముందే వచ్చానన్నాడు. వచ్చాడు. వచ్చిన వెంటనే కూర్చున్నాడు. ఇక కూర్చుండగానే ఆ తొక్క కూర్చున్న వెంటనే కాలు కరిగేశాడు. వీళ్ళు జల్లేసుకున్నాడు. కూర్చున్నాడు. మీరు మొదలు చెప్పారు కాబట్టి వండలేదు పలహారం ఏమిటి, అదే పెట్టవయ్యా అన్నాడు. ఇక తీసి ఈ తొక్క ఇలా చూసి సరిగా అక్కడ మళ్ళీ పెడుతున్నానా పండు పెడుతున్నా మీద దృష్టి అనమాట. ఇలా తీసి ఇలా పెడతాను అంటే దృష్టి. ఆయన ఒక మొక్క నవ్వులు ఎత్తు ఆయన ముఖం మీద చూసేసి సౌడు ముఖం మీద చూసేసినాడు. ఆయన ఏమయ్యా ఏమిటి స్వాములు, ఏమిటి దేవుడు నాకేం అర్థం కాలేదు, నిన్న తొక్కలు పెడితే సచ్చినట్టు తిన్నావు, అర్థమైందా, ఇవాళ పండు పెడితే పారేస్తున్నావు, ఇదేనే పని అంటే. అయ్యా నిన్న నీ మనస్సంతా మైమిస్తావు, ఇవాళ నీ దృష్టిల్లో తొక్క మీదే కానీ నా మీద దృష్టి. అర్థమైంది, అందుకోసమే అర్థమైంది కదా. అక్కడనే ఆ పిండి వంటలు తినలేక ఏదో ప్రేమతో పెడుతున్నా నేను అనుకుంటే నీ బతుకు ఇలాగైపోయింది ఆఖరికి నిజరికి. అందుకని ఎందుకు అంటే ఆయన భక్తవత్సలుడంటే ఏది పెట్టినా స్నేహం, ఆ స్నేహం అనేటువంటిది ఇప్పుడు కూడా పక్కవాడు స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఏమంటారు, ఏది తక్కువ ఎక్కువ బయటికి చెప్పడం. సామాన్య బంధువు ఒకరోజు వచ్చిన ఊరుకుంటారా, రాక నేను ఎదిగి ఏం భోజనం పెట్టి తెలుసా నీకు ఆ రోజు ఏంటి తెచ్చారా మొత్తం ఈ వీధి ఆ వీధి అన్ని సాధించిపోతాడు. వాడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా, నోలేదు. అర్థమైందా, బాగుండాలంటారా. సరే అందుకని ఏం చెప్పాడు, వత్సలహ వచ్చి కాబట్టి వత్సానాం పాలనాత్ వచ్చి ఇటువంటి భక్తుల యొక్క వాళ్ళందరినీ పాలిస్తుంటాడు కాబట్టి వచ్చి అయిపోయాడు. ఇక రత్నగర్భ జగత్పితు అస్య వస్తభూతా ప్రజ రత్నాన్ని గర్భభూతాన్ని అస్యేతి సముద్ర రత్నగర్భ. రత్నగర్భ అంటే ఎవడు, సముద్రుడనమాట. అటువంటి ఎప్పుడు ఆయన దాంట్లో రత్నాలు ఉంటుంటాయన్నమాట. ఎవరైతే చక్కగా పేర్కొంటారో వాళ్ళు జరుగుతాయి. ఎవరు ప్రయత్నం చేస్తారో, ఎవరు శ్రవణం చేస్తారో, మరణం చేస్తారో, నిరుధ్యానం చేస్తారో వారికి రత్నాలు దొరుకుతాయి. ఎవరికైతే హరిషద్వారికి జయిస్తారో వారికి రత్నాలు దొరికిపోతాయి. లేని వాళ్ళు కొట్టిపోతారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ.
జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతి. ఆ రత్నాలన్నీ వాళ్ళు పట్టుకుపోతారు. అర్థమైందా? అందుకని మనం ఎంతసేపు ఈ రత్నాలు సంపాదించుకోవాలా? ధనానామీశ్వర ధనేశ్వర అన్నాడు. ఎవరి ధనం? ధనేశ్వరుడు. ఆయన దగ్గర ఉన్న ధనం ఎవరి దగ్గర ఉండదు. ఏమంటారు? ఎంత ధనం ఉన్నా మనం ఎప్పుడు పెడతామో దేవుడి దగ్గర పంచదార కానీ చూస్తూ ఉంటుంటాడు. మనం తింటామా? మనం పంచదార పెడితే తింటా? ఏమో నీ ఇంటికి వచ్చి పంచదార పెట్టి నీళ్ళు ఇవ్వని చేతులు తాగమని ఇస్తే ఆ ముఖం మీద బాధించిపోతాం. చూడు పంచదార డబ్బు పెరిగిన కొద్ది లోపత్వం ఎక్కువ అయిపోతుంది అమ్మకి అని అంటామలేదు. అర్థమలేదు మన అది. భగవంతుడు ఏమని అంటున్నాడా? నువ్వు పంచదార ఇచ్చినా ఏమీ అనడు. ఆఖరి కొంతమంది పంచదార పెట్టు జలం చెప్పారు కదా భగవద్గీతలో, ఉదయాలు చొక్క జల్లేస్తా. అర్థమైందా? నీకు ఇదే పంచదార అంటారు. అయినా ఏమనడు. దాన్ని బట్టి మనం ఓర్చుకోవాలి. ఒక దగ్గరికి వెళ్ళినా వాళ్ళని పెట్టినా పెట్టకపోయినా ఏం మనం ఓర్చుకోవాలి. అది అన్నమాట. ఈ ప్రకారంగా స్వపనశ్వ సోవ్యాపి నైకాత్మానైక కర్మ కృతు వత్సరో వత్సరో వచ్చి రత్నగర్భో ధనేశ్వర ధర్మ కుర్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృత లక్షణ ధర్మ కృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృత లక్షణ. ధర్మ ఏమి చెప్తున్నాడు? ధర్మ గుప్ అన్నమాట. ధర్మ గుప్ పదం అంటే ధర్మం గోపయతి ధర్మగుప్త్. ధర్మాన్ని చక్కగా గోప పాలనే అంటే గోపం అంటే పాలన చేయడం. ధర్మాన్ని చక్కగా గోప్యంగా పాలన చేస్తాడు కాబట్టి ఆయన ధర్మగుప్తు. ఒరే భగవద్గీతలో ధర్మ సంస్థాపనార్థాయ సభవామి యుగే యుగే. ఇక ధర్మకృత్తు ఆయన ఇంకేం చేస్తాడు? ధర్మకృత్ అనమాట. ఏమి కృత్ అంటే చేయవాడు. ఆయన ధర్మాధర్మ విహీనోపి ఏమి ధర్మ మర్యాద స్థాపనార్థం ధర్మమేవ కరోతి ధర్మకృత్. ధర్మము అధర్మం ఎప్పుడు నష్టం కలుగుతూ ఉన్నదో అప్పుడు ఏం చేస్తాడు? ధర్మ మర్యాద స్థాపనార్థం ధర్మ మర్యాదని కాపాడటం కోసం ధర్మమేవ కరోతి. వాడు అధర్మం చేశాడు కదా మనం అధర్మం చేయాలని అనుకోవచ్చు. ఎందుకు? అందుకని ధర్మకృత్ అయినాడు. ఇక ధర్మీ అని చెప్తున్నారు. ఎవరి చేతులైతే ఇవన్నీ ఉన్నాయో ధర్మాన్ ధారయతి ధర్మి. ధర్మాన్ని ధరించేవాడినే ధర్మి అంటారు. ధనం ఎవరి దగ్గర ఉంటే ధని అంటారు. గుణం ఎవరి దగ్గర ఉంటే గుణి అంటారు. ధర్మం ఎవరి దగ్గర ఉంటే ధర్మి. సదసక్షరమక్షరం చెప్తున్నారు ఇక్కడ. సద అవితదం పరం బ్రహ్మ సత్ అన్నమాట. సత్తు అసత్తు, క్షరము అక్షరం, 4 పదాలు. సత్ అంటే ఏమిటి? అవితధం. వితధం అంటే ఏమిటి? అనృతం. వితధం అంటే ఏమిటి? విచ్ఛిన్నం. నా అవితధం అవితధం. కాబట్టి విచ్ఛిన్నము కానటువంటిది, అనృతము కానటువంటిది ఆ పరబ్రహ్మే సత్. సదేవ సౌమ్య యదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఆ ఉపనిషత్తు వాక్యం భాష్యం ఇచ్చారు ఇక్కడ మనగా. అందుచేత ఏమి సత్ అనేదే ఒక్కటే. ఇది శృతే. అపరం బ్రహ్మ అసత్. అసత్ సత్తు అసత్ అని పదం ఉన్నాయి కదా, సదసత్ అని. అపరం దానికంటే భిన్నమైనటువంటిది ఏమిటి? అసత్. ఏమిటి అసత్తు? ఇది వాచారంభణం వికారో నామధేయం మృత్తికేతేవ సత్యం. మృత్తిక అనేది సత్ అయింది. ఘటము, పటము, పటాలు, కుండలు, గ్లాసులు, మట్టితో తయారు చేసినవన్నీ అసత్ అయింది. అది సదసత్. ఇంకా అక్షరం అక్షరం చెప్పినాడు. క్షరం అంటే ఏమిటి? సర్వాణి భూతాని క్షరం. ఈ సమస్త భూతం ఏమిటి? క్షరపదానికి అర్థం. అక్షరం అంటే ఏమిటి? కూటస్థ. కూటస్థ అందులో ఉన్నవాడు అక్షరం. క్షర సర్వాణి భూతాని కూటస్థు అక్షర ఉచ్యతే భవతి. క్షర అంటే ఏమిటి? సర్వాణి భూతాని క్షర. అక్షర అంటే ఏమిటి? కూటస్థ. క్షరం అంటే ఏమిటి? నాశనం అన్నమాట. ఇవన్నీ కనబడుతున్నవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు మన ఒంటి మీద బట్టలు ఉన్నాయి. ఎన్నాళ్ళు ఉంటాయి ఇవి? ఉంటే 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి అంతే కదా. ఒకటి తర్వాత ఉంటాయా? అది అలా పెడితే ఉంటుంది. 100 ఏళ్ళని ఉంటుంది అనమాట. ఆ తర్వాత అయినా నష్టం అయిపోవాలి. అందుకని ఇవన్నీ నష్టం అండి. కాబట్టి
ఆత్మ నష్టము కానటువంటిది. ఈ విధంగా అవిజ్ఞాత సహస్రాంశు, అవిజ్ఞాత చెప్తున్న ఆత్మని కర్తృత్వాది వికల్ప విజ్ఞానం కల్పితమితి తద్వాసనావాహు కుంఠితో జీవో విజ్ఞాత తద్విలక్షణో విష్ణు అవిజ్ఞాత చెబుతున్నాడన్నమాట. ఇక్కడ మనకి కర్తృత్వాది వికల్ప విజ్ఞానం కల్పితం. ఏదైతే మనకి మనం అహం కర్త అహం భోక్త అని ఈ కర్తృత్వాది దాని ఎందుకు ఆరోపిస్తున్నా కాబట్టి మనకిది విజ్ఞాపం కనబడుతూ ఉన్నదనమాట. దీనికి విలక్షణమైన పరమాత్మ ఎప్పుడూ కూడా తెలియదగిన వాడు కాడు. మనకు కనబడుతున్నదంటే ఏం కనబడుతుంది? బుద్ధిలో ఏం గోచరం అవుతుందో అది కనబడుతుంది. బుద్ధికి కూడా శక్తి ఇచ్చేవాడు కనబడటం లేదు. అందుకని ఆయన పేరు అవిజ్ఞాత అని పేరు వచ్చింది. సహస్రాంశు ఆదిత్యాది గత అంశవు అస్యేతి అయమేవ ముఖ్య సహస్రాంశు. కాబట్టి చెప్తున్నారు ఏన సూర్యస్తపతి తేజసా యుద్ధ ఇది స్మృతే. కాబట్టి ఇక్కడ సహస్రాంశు, అంశు అంటే కిరణాలు, అంటే 1000 కిరణాలతో ప్రకాశింప చేస్తూ ఉంటారు. ఆదిత్యానం మహాం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ చెప్పినారు కదా. జ్యోతిల్లో రవి అంశుమాన్ నేను, ఇక్కడ సహస్ర హంసు అన్నమాట. కాబట్టి ఆదిత్యమని విష్ణుమూర్తిసుడు ఉన్నవాడును నేనే అని అర్థం. ఇక విధాత ఉదాహరణ కూడా భగవద్గీతలో ఇచ్చినాడు అనమాట. యదాదిత్యగతం తేజ జగద్భాసతే అఖిలమని. కాబట్టి ఇంకేమిటి విధాత అనమాట. విధాత అంటే ఏమిటి? విశేషేణ శేష దిగ్గజ భూదురాన్ ఏమి సర్వభూతానాం ధాతృన్ దధాతేతి. ఏమి శేషం అంటే ఏమిటి? ఆదిశేషుణ్ణి. అలాగనే దిగ్గజాలు అంటే ఏమిటి? గజాలని, ఏనుగులని. అలాగనే భూధరం అంటే భూమిలో ఉన్నటువంటి కొన్ని జీవులని. ఈ ప్రకారముగా ఆయన ఏం చేసినాడు? మనకి ధరించి ఉన్నాడు. అన్నిటికీ ఆయన ఏమైనాడు? విధాత సమస్త భూతాలని కొన్ని ఇచ్చాడనమాట. శేషం అంటే ఆదిశేషుడు ఉన్నాడు. దాన్ని అలాగనే గజాలు అన్నప్పుడు దిగ్గజాలు, అష్టదిగ్గజాలు, అలాగనే ఏనుగులు, అలాగనే భూధర భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులని ధరించున్నాడు. కాబట్టి ఆయన ఏమి? విధాత. స కృతలక్షణ. కృతలక్షణ ఇంకా ఏమి? నిత్య నిష్పన్న చైతన్య రూపత్వాత్ కృతలక్షణ. ఏమంటారు? నిత్య ఇక నిష్పన్నమే. ఇదేమిటంటే ఈ లక్షణాన్ని ఏదో ఒక దాని ద్వారాగా సాధించగలిగింది కాదనమాట. అది నిశ్చయం. పరమాత్మ సిద్ధ వస్తువా సాధ్య వస్తువు అని ప్రశ్న వేసిన ఎవరైనా ఏం చెప్పాలి? సిద్ధ వస్తువు అన్న. సిద్ధ వస్తువు. మనం ఆయనకి సాధించడానికి ఏది కొత్తగా ఉండేది లేదు. ఓ కొండ అంటే సాధ్య వస్తువు, మట్టి నుంచి కొండ తీయాలి. ఓ బంగారం అంటే వస్తువు కాబట్టి సాధ్య వస్తువు. ఓ మట్టి అంటే సాధ్య వస్తువు. అలాగనే ప్రతి ఒక్క వస్తువు లోకంలో సాధ్య వస్తువు. పరమాత్మ మాత్రం సిద్ధ వస్తువు. అందుకని కృత లక్షణ. ఆయన కోసం ఒక లక్షణం చెప్పి ఆ లక్షణం ద్వారాగా మన పొందయింది ఏమీ లేదు. ఆయన స్వయంగా ఉన్నాడు. వేద శాస్త్రాన్ని విజ్ఞానమేత సర్వం జనార్దనాత్తు. ఈ ప్రకారముగా చెప్తున్నారు. అత్రయ వక్ష్యతి సజాతి విజాతీయ వ్యవచ్ఛేదకం లక్షణం సర్వభావానాం కృతం అనేనేతివా అని ఒకటిగా. సజాతీయం తనకే సజాతి లేదు, విజాతి లేదు. మనకంటే సజాతి మానవుడు ఒక వేరే మానవుడు మనకి ఉన్నాడు. విజాతి మనకంటే పశువులు పక్షులు ఉన్నాయి. అలాగే మన కరచలనాది అవయవాలు ఉన్నాయి. సజాతి విజాతి స్వగత భేదం అంటారు. స్వగత భేదం అంటే తన కరచలనాది అవయవాలు. విజాతి అంటే ఏమిటి? మనకంటే భిన్నమైన పశుపక్షాలు. అలా పరమాత్మకి తనకంటే భిన్నమైనది ఏది లేదు. అందుచేత ఆత్మన శ్రీవత్స లక్షణం వక్షసతేన కృతమితి వా కృతలక్షణ. స్వయంగా ఆయనకి ఏమిటి? శ్రీవత్స లక్షణం అన్నమాట. ఆయనకి ఆ యొక్క లక్ష్మీదేవి ఐశ్వర్యం సంపన్నము అటువంటిదన్నీ కూడా స్వయం కృత లక్షణ, అంతేగాని ఇంకోటి కాదు. అందుచేత ఈ ప్రకారముగా ధర్మకృద్ధర్మీ తదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్ విధాత కృత లక్షణ. కాబట్టి ఈ ప్రకారంగా మన విష్ణు సహస్రనామం అంటే ఈ తత్వం తెలుసుకోవాలి. మనం నామాలు ఊరికి చదివి వదిలివన్నీ తెలుస్తాయా? ఆయన చేసే మహామహా పనులు, ఆయనకి ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి? మరి ఆ పేరు మనం ఇప్పుడు ఏమిటంటే
ఆ పేరుకు తగినట్టు నడుచుకోవాలి. అందుకే మంచి పేరు పెట్టుకోవాలి. మనం పేరు ఎందుకు పెట్టుకుంటామంటే మొట్టమొదట పేరు మంచిది పెట్టుకొని నా పేరుని నేను సార్థకం చేసుకొని ప్రతి వారికి ఉండాలి. నా పేరు నేను సార్థకం. అవును, ఆ పేరే మన సార్థకం చేయాలి. నారాయణ ఉన్నది. నారాయణ అంటే జ్ఞానము, అయినమంటే స్థానంగా కలిగిన వాడు. ఆ జ్ఞానాన్ని నేను జీవితంలో పొందాలి. ఏమంటారు? దాని పేరేది. ఈ ప్రకారంగా అన్ని పేర్లు మనకు ఉన్నాయి. వాసుదేవుడు అంటాము. ఆ వాసుడైన సర్వభూతంలో వాసుదేవుడు కాబట్టి, నేను ఆ స్వరూపం కాబట్టి దానికన్నా నేను భిన్నంగా ఉండకుండా తెచ్చుకోవాలా. అప్పుడే కదా ఇప్పుడు ధర్మరాజు పేరు పెట్టాడు. ఆయన జీవితంలో ధర్మాన్ని తప్పనే భీముడని పేరు పెట్టాడు. వాడిని చూస్తేనే మహా భయపడిపోడు అందరూ. ఆయన అంటాడు కదా. ఆ ప్రకారంగా ఈ ప్రకారంగా అనేక రకరకాలైనటువంటి పేర్లు మనం ఇప్పుడు సత్యనారాయణ పేరు పెడతాము. తెల్లవారు లేచి వాడు ఉదయం లేచి సాయంకాలం 66 అసత్యాలు ఆడుతుంటాడు. అయినా సత్యనారాయణ పిలుస్తుంటాం. అర్థమైందా? వాడేమో అందరికంటే లాస్ట్ లో కొడతాడు. వాడేమో మొత్తం ఏపుకి ఎగిరిపోతాడు 4 గజాలు. మరి చిన్నవాడు రారా అంట. వాడిని చూసి ఏమిటి ఎంత తత్తుడు చిన్నవాళ్ళమ్మ. ఈ ప్రకారంగా మన పేర్ల కిందే తేడా. ఆనాడు ఆ పేర్లు సార్థకమైన మాటే. అందుకని భగవంతుడికి ఈ పేర్లు మనం పిలుస్తున్నామంటే ఇందులో ఆవగింజంతా కూడా ఆయనకి దోషం లేకుండా ఉంది. అందుకని అందరూ కూడా ఎవరి పేర్లు వారు సార్థకం చేతగిన దివ్యశక్తిని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ భగవంతుడు అందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు.